అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు మాఘపురాణం 2వ అధ్యాయం. మాఘపురాణం వినడం వలన అనేకమైన పాపాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి కోటి జన్మల పుణ్యముతో పాటు ముక్తి కలుగుతుంది. సూత మహర్షి శౌనకాది మునులకు ఈ విధముగా చెప్పుచున్నాడు. దిలీప మహారాజు అనేక యజ్ఞయాగాలలో నర్చిన పుణ్యాత్ముడు. ప్రజలందరినీ తన కన్నబిడ్డల వలె చూసుకునేటివాడు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలించాడు. ప్రజలందరి చేత మిక్కిలి శ్లాఘనీయంగా పాలించడం వలన అతని కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందింది. నిత్యము ప్రజాక్షేమమే అతని పరమావధిగా జీవించాడు. ఒకనాడు దిలీప భూపతికి వేట కోసం అడవికి పోవాలనే కోరిక కలిగింది. మహారాజు తలుచుకుంటే కానిదేముంటుంది? అందున మహారాజులు ఎట్టి కోరికనైనా ఇట్టే తీర్చుకొనగలరు. అట్లే దిలీప మహారాజు రాజసభలో తన కోరికను వెళ్ళిబుచ్చాడు. ఇంకేముంది, రాజు తలుచుకోవటం కాకపోవటమునా? మంది మార్బలం తయారయ్యారు. వేటకు కావలసిన సమస్తము సమకూర్చబడ్డాయి. కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేశారు. ఒక సుముహూర్తము నాడు దిలీప మహారాజు వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వేట కోసము అడవులకు బయలుదేరాడు. దిలీప మహారాజు వేట కోసమై ఎంచుకున్న అడవి మిక్కిలి క్రూర జంతువుల మయమైనది మరియు భయంకరమైనది. దట్టమైన ఆ అరణ్యం నుండి క్రూర జంతువులు సమీప గ్రామములపై పడి నానా బీభత్స భయోత్పాతములను సృష్టించసాగాయి. కనుకనే దిలీప మహారాజు వేటకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అడవి సమీపమందున్న గ్రామాలకు క్రూర జంతువుల బెడద తప్పించాలని అనుకున్నాడు. ఆ గ్రామ ప్రజల ముఖాలలో సుఖ సంతోషాలు, ఆనందాలు వెల్లివిరుస్తుంటే చూసి ముచ్చటపడదామనుకున్నాడు దిలీప మహారాజు. దాని పర్యావసనమే ఈ వేట. అరణ్యంలోకి ప్రవేశించిన దిలీప మహారాజు క్రూర మృగములకు కనబడకుండా చెట్ల చాటున పొదల మాటున రహస్యంగా పొంచి ఉండి కనిపించిన క్రూర మృగములన్నింటినీ చంపసాగాడు. అతని పరివారం కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విధముగా వారు అడవియందు కొన్ని దినములుండి లెక్కలేనన్ని క్రూర మృగములను వధించారు. దిలీపుడు ఒకనాడు మృగముపై బాణం వేయగా అది తప్పించుకొని పారిపోయింది. దిలీపుడు పట్టు విడవక దానిని వెంబడిస్తూ పరిగెత్తసాగాడు. ముందు మృగము, దాని వెనుక దిలీపుడు. దిలీపుని వెంట అతని పరివారమంతా పరిగిడసాగింది. పారిపోయిన మృగము పరుగు పరుగున ఒక దట్టమైన కీకరారణ్యంను ప్రవేశించింది. పరిగెత్తిన దిలీపుడు అలసిపోయాడు. దాహం కోసం చుట్టూరా చూశాడు. పరివారమంతా నీటి కోసం వెదుకులాట ప్రారంభించారు. వెతకగా వారికి సమీపమందొక్క సరస్సు కనిపించింది. బ్రతుకు జీవుడా అంటూ దిలీపుడు అతని పరివారమంతా కడుపు నిండా నీరు త్రాగి దాహము తీర్చుకున్నారు. అదే సమయంలో కొన్ని మృగములు కూడా దాహం తీర్చుకోవటానికి ఆ సరస్సును ప్రవేశించాయి. ఇది గమనించిన దిలీపుడు అతని పరివారమంతా వాటన్నిటినీ చంపి చిత్రాతి చిత్రమైన వాటి చర్మాలను ఒలిపించి తమ గుర్రాలపై వేసుకొని అందరూ తిరుగు ప్రయాణం కట్టారు. వేట నుండి తిరిగి వస్తున్న దిలీప మహారాజుకు మార్గమధ్యంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. సద్బ్రాహ్మణుడైన ఆ వృద్ధ బ్రాహ్మణుడు మిక్కిలి బ్రహ్మతేజంతో వెలిగిపోతున్నాడు. అతడు సర్వజ్ఞానిలా ప్రకాశిస్తున్నాడు. ఆ వృద్ధ బ్రాహ్మణి ముఖ వర్చస్సునందలి బ్రహ్మ తేజస్సుకు ఆకర్షితులు కావలసిందే. ఆ వృద్ధుడంతటి
ముఖారవిందముతో అలరారుతున్నాడు. అతని ముఖము చూడగానే ఎవరికైనా చెయ్యెత్తి నమస్కారము చెయ్యాలనిపిస్తుంది. దిలీప మహారాజు కూడా అతని ముఖ వర్చస్సుకు బ్రహ్మ తేజస్సుకు ముగ్ధుడై ముగిలిత అస్తములతో నమస్కరించి, ఓ వృద్ధ బ్రాహ్మణ పండితోత్తమ, మీ దర్శన భాగ్యంచే నా జన్మ ధన్యమయ్యింది. నేనీ రాజ్యానికి అధిపతిని. నన్ను దిలీప చక్రవర్తి అంటారు. నన్ను ఆశీర్వదించండి స్వామి అంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి కోరాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు దిలీప మహారాజును ఎగాదిగా చూసి ఆ పాదమస్తకము పరిశీలించి, ఇతడు మంచివాని వలె ఉన్నాడనుకొని ఏదైనా సహకారం అందించనించి, మహారాజా, సరస్సులోనున్న నీటిని త్రాగి నీ దాహము తీర్చుకొని వెళ్ళిపోవుచున్నావే, కానీ ఇది మాఘమాసమని సరస్సులో స్నానం చేయాలని తెలియదా? నీకు మాఘమాస మహత్యం గురించి ఎవ్వరూ చెప్పలేదా? మాఘమాస స్నానము అత్యంత పుణ్యదాయకమని తెలియదా అని ప్రశ్నించాడు. విప్రోత్తమ, నిజముగా నాకు మాఘమాసం గురించి తెలియదు స్వామి. నేను మృగయా వినోదినై అడవికి వచ్చి చాలా కాలమయ్యింది. అడవిలో ఉండిపోవుట వలన నాకు ఈ విషయము తెలియదు. అయినను నేను రాజ్యంలో నున్నచో నా గురువుల ద్వారా తెలుసుకుందును. కానీ ఇక్కడ నాకెవ్వరు విషదపరుస్తారు స్వామి. రాజప్రసాదంలో నున్నచో పురోహితులు చెప్పి ఉండేటివారు. కానీ నాకు ఆ అవకాశం లేదే. కావున మీరే నా యందు దయతలచి శ్రమ అనుకోక ఆ మాఘమాస మహత్యము ఎరిగించవలసిందని ప్రార్థించుచున్నాను అన్నాడు దిలీప మహారాజు. అట్లయినచో రాజా, ముందుగా సరస్సులో స్నానమాచరించి శుచి అయి పవిత్రుడవు కమ్ము. పిమ్మట మాఘమాస మహత్యము తెలుసుకొను విధానమును విన్నవించెదను అన్నాడా వృద్ధ బ్రాహ్మణుడు. అంతట రాజు సరస్సులో స్నానమాచరించి శుచి అయి వృద్ధ విప్రుని కడకు వచ్చాడు. అట్లయినచో రాజా, ముందుగా సరస్సులో స్నానమాచరించి శుచి అయి పవిత్రుడవు కమ్ము. పిమ్మట మాఘమాస మహత్యము తెలుసుకొను విధానమును విన్నవించదను అన్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. అంతటా రాజు సరస్సులో స్నానమాచరించి శుచి అయి వృద్ధ విప్రుని కడకు వచ్చాడు. వృద్ధ బ్రాహ్మణుడు దిలీప చక్రవర్తిని దీవించి, రాజా, ఇక్ష్వాకు వంశ కుల గురువైన వశిష్ఠ మహర్షుల వారు తరచూ నీ వద్దకు వచ్చుచుందురు కదా. ఆయన కడు తపోశక్తి సంపన్నుడు, సకల శాస్త్రములు తెలిసిన దిట్ట, సర్వజ్ఞాని. ఆయన నాకంటే విపులముగాను వినసొంపుగాను మాఘమాస విశిష్టతను గురించి వివరించగలడు. నేనా వృద్ధుడనైతిని, జవసత్వములు ఉడిగిపోయినవి. ఆయన చెప్పినంత గొప్పగా నేను చెప్పలేను. కావున ఆ వశిష్ఠ మహర్షుల ద్వారా మాఘమాస మహత్యమును తెలుసుకొనుము. నేనింకను బహుదూరం పోవలను, పోయి వచ్చదను అని ఆ వృద్ధ బ్రాహ్మణుడు వెడలిపోయెను. దిలీప చక్రవర్తి మనసంతా మాఘమాస మహత్యమును తెలుసుకోవాలనే జిజ్ఞాసతో నిండిపోగా శీఘ్రమే తన పరివార సమేతంగా నగరానికి తిరుగు ప్రయాణం కట్టాడు. వృద్ధ బ్రాహ్మణుని మాటలు పదే పదే జ్ఞాపకం రావటంతో నిద్ర పట్టక ఎట్లాగో ఆ రాత్రి గడిపాడు. మరునాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాదులను స్నానాది కార్యక్రమాలు ముగించుకొని శుచి అయి మంచి ధవల వస్త్రములను ధరించి సకలాభరణములను ధరించి తన మంత్రి సామంతులతో కలిసి వశిష్ఠుల వారి ఆశ్రమానికి బయలుదేరాడు. సూర్యవంశ కులగురువైన వశిష్ఠుల వారి వద్దకు చేరాడు. ఆ సమయమందు వశిష్ఠుల వారు నిత్య తపస్సమాధిలో ఉన్నారు. వారి శిష్యులు రాగయుక్తంగా వేదపఠనము గావించుచున్నారు. ఆ దృశ్యమును చూచిన దిలీపుడు వారికి తపోభంగం కలగరాదని తలంచి కొంత తడువు వేచియుండసాగాడు. గురుతుల్యులైన వశిష్ఠ మహర్షుల వారిపై
దిలీప మహారాజుకు అమిత గురుభక్తిని కలిగియుండెను. కొంతసేపటికి వశిష్ఠుల వారు తమ తపస్సు నుండి లేచి అక్కడే వేచియున్న దిలీప మహారాజును గాంచి, మహారాజా, ఎంతసేపయింది వచ్చి? నీ రాజ్యమున అందరూ కుశలమే గదా? పరిపాలన సుభిక్షంగా జరుగుచున్నదా అని అడిగాడు. మహారాజును ఉచితాసనంపై కూర్చుండా వినియోగించి, రాజా, నీ రాకకు కారణమేమిటో తెలుసుకోవచ్చునా అని అడిగాడు. వశిష్ఠ మహర్షి, మీరు మాకు గురుతుల్యులు. మీ ద్వారా నేననేక పుణ్యకథలను విన్నాను. లెక్కలేనన్ని శుభకార్యములను నాచే చేయించినారు. రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసములనెన్నింటినో తెలియపరిచిన మహానుభావులు. కానీ నాకు మాఘమాస మహత్యమును గాని దాని విధి విధానములు, ధర్మములు నేనింతవరకు మీ నుండి వినియుండలేదు. కావున మీరు నా యందు దయతలచి మాఘమాస మహత్యము, ఆ మాసములో చేయదగు విధి విధానాలను, ధర్మములను, మాఘమాస విశిష్టతను వివరింపుమని వేడుకొంటున్నాను అన్నాడు మహారాజు. దిలీప చక్రవర్తి, నీ కోరిక కడు సమంజసంగానున్నది. మాఘమాస మహత్యమును ప్రతి వారును తెలుసుకోవలసిందే. ఎల్లరును మాఘమాస మహత్యమును తెలుసుకొని తరించవలసిందే. అయితే నాకు తెలిసినంతవరకు మాఘమాస మహత్యమును తెలిపెదను. నిజానికి దీని మహత్యమును తెలుసుకొనుట ఎవ్వరి తరమూ కాదు. ఈ మాఘమాస నది స్నానము అత్యంత ఫలదాయకము. ఈ మాసములో నది స్నానం చేయుట వలన లభించు పుణ్యము మరే యాగాదులు క్రతువులు చేసిననూ లభించదు. ఈ మాసమునందు మనుష్యులు చేయు నది స్నానం వలన అత్యంత పుణ్యాత్ములగుదురు. ఈ మాఘమాసము ప్రత్యేకతను సంతరించుకున్నది. ఒక నది స్నానం వలననే మనుజుడు కడు పుణ్యాత్ములై పుణ్యలోక ప్రాప్తిని పొందెదరు. ఈ మాస స్నానము శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని ఇచ్చును. ఇంతియే కాని ఇతర యజ్ఞ యాగాదుల వలె తాత్కాలిక ఫలితము ఇవ్వదు. శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని పొందవలెనన్న మాఘమాస నది స్నానము ఒక్కటే తరుణోపాయము. మరే ఇతర పుణ్య కార్యముల వలన ఇది సాధ్యం కాదు అని చెప్పినాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.